పెబ్బేరు మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురవేస్తాం. మున్సిపల్ ఎన్నికల సమన్వయకర్తగా కరస్వామి. రోడ్డు బాధితులకు ఇండ్లు, స్థలాలు, డబుల్ బెడ్రూమ్లు కేటాయించకుండా మాయమాటలు చెప్తున్నారు. అబద్ధానికి అభివృద్ధికి జరుగుతున్న ఎన్నికలు. ఇంటి పార్టీని గెలిపించండి. 2.5 ఏళ్లు గడుస్తున్నా ఇక్కడ వేసిన గొంగడి అక్కడనే. పెబ్బేరును అన్ని రకాలుగా అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ పార్టీనే. వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో స్థానిక బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ నుండి 12 వార్డులకు అభ్యర్థులను నామినేషన్ వేయడం జరిగిందని, అలాగే ఆశావాహులు కూడా నామినేషన్ వేయడం జరిగిందని, ఎవరైతే పార్టీ లైన్ దాటకుండా ఉంటారో వారికి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. అభివృద్ధికి అబద్ధానికి జరుగుతున్న ఎన్నికల్లో ఇంటి పార్టీని గెలిపించాలని ఓటర్లను కోరారు. 2.5 ఏళ్లు గడుస్తున్నా ఇక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉందని, పెబ్బేరును అన్ని రకాలుగా అభివృద్ధి చేసింది టీఆర్ఎస్ పార్టీనేనని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జరగబోయే మున్సిపల్ ఎన్నికల సమన్వయకర్తగా కరస్వామిని నియమించినట్టు వివరించారు. మున్సిపాలిటీ ప్రజలు విజ్ఞులు గనుక అభివృద్ధి చేసిన పార్టీలనే ఆదరిస్తారని, అభివృద్ధి చేసిన పార్టీలకే ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నిన్నటితో నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. నామినేషన్ ప్రక్రియ ప్రకారము మా పార్టీకి సంబంధించిన అభ్యర్థులందరినీ కూడా నిన్న అన్ని వార్డులకు 12 వార్డులకు నామినేషన్లు వేయడం జరిగింది. పెద్దలు గౌరవనీయులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, మాజీ మంత్రి వర్యులు, వారి ఆదేశానుసారం వారు నిర్ణయించిన ప్రకారం స్థానిక నాయకుల అభిప్రాయాలను అంతా తీసుకొని నిన్న అన్ని వార్డులకు నామినేషన్లు వేయడం జరిగింది. పెద్దలు రాములు గారు కానీ, స్వామి అన్న కానీ పెబ్బేరు పట్టణంలో గతంలో జరిగిన అభివృద్ధి కానీ మిగతా అంశాలను వాళ్ళు పూర్తిగా అన్ని విషయాలను వాళ్ళకి చెప్పడం జరిగింది. నేను ముఖ్యంగా 1-2 విషయాలు చెప్తాను. గత 2 సంవత్సరాల కింద కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లాల వ్యాప్తంగా, పట్టణాల వ్యాప్తంగా ఏ విధంగా జరుగుతుంది, ఏం చేస్తుంది అనేది అందరికీ ప్రజలకు కళ్ళగట్టినట్టుగా అనిపించింది. అది కనిపిస్తుంది. మన స్థానిక సంస్థల ఎన్నికల్లో జనరల్గా 2 సంవత్సరాలు అయితే ఏ ప్రభుత్వం ఏర్పడినా 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఇంకా 3 సంవత్సరాల ప్రభుత్వం ఉంటుంది కాబట్టి ఇంత వ్యతిరేకత గతంలో ఏ ప్రభుత్వానికి కూడా రాలేదు. దాదాపు 40%, 50% వరకు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టింది. అదేవిధంగా ఇప్పుడు పెబ్బేరు పట్టణంలో కూడా ఒక విషయం చెప్పదలుచుకున్నా. నేను గతంలో నిరంజన్ రెడ్డి గారి హయాంలో, బీఆర్ఎస్ హయాంలో ఏం జరిగింది అభివృద్ధి, ఇప్పుడు ఈ 2 సంవత్సరాల కాలం, 2 సంవత్సరాల కాలం అంటే తక్కువ సమయం కాదు. ఏదో 2 నెలలు కాదు, 3 నెలలు కాదు, 4 నెలలు కాదు, 6 నెలలు కాదు. 2 సంవత్సరాల కాలం అంటే సఫిషియెంట్ టైం అది. ఇప్పుడు ప్రధానంగా అభివృద్ధికి అబద్ధాలకు మధ్య జరుగుతున్న పోరుగా నేను అభివర్ణిస్తుంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో కింద నిరంజన్ రెడ్డి గారి హయాంలో ఏ విధంగా అభివృద్ధి జరిగింది అనేది మొత్తం పెబ్బేరు ప్రజలకు కళ్ళకు కట్టినట్టు మొత్తం తెలుస్తుంది. పట్టణాన్ని రూపురేఖలే స్వభావాన్ని మొత్తం మార్చేసారు. అభివృద్ధి కళ్ళ ముందర ఉంది. ఆ ఫలాలు పట్టణ ప్రజలు అనుభవిస్తున్నారు. వాళ్ళు ఎంతసేపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి ప్రధాన కారణమే అబద్ధాలను 100 రకాలుగా రోజు ప్రచారం చేసి ప్రజల మైండ్ సెట్ను డైవర్ట్ చేసి వాళ్ళ అధికారంలోకి రావడం జరిగింది. ఇప్పటికి కూడా వాళ్ళు అభివృద్ధిని నమ్ముకోవడం లేదు. మనం ఇచ్చిన వాగ్దానాలు ఏమున్నాయో ఆ వాగ్దానాలను ఏ విధంగా అమలు చేసి ప్రజల మన్ననలు పొందాలని చెప్పి ఆలోచన చేస్తారు. ఇప్పటికి కూడా వాళ్ళకు ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్ మొత్తము. మీరు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశాల మీద పరిగణలోకి తీసుకుంటే చూడండి, ఏదైనా ఒక ఎన్నిక వచ్చిందంటే ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు. దయచేసి నేను పెబ్బేరు పట్టణ ప్రజలకు కానీ అందరికి కానీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు ఆలోచన చేసి విఘ్నులైన ఓటర్లు ఆలోచన చేయండి. ఇక్కడ చదువుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి ముఖ్యంగా బాగా మీరు నిశ్చితంగా గమనిస్తే మనం కొన్ని 70-80 సంవత్సరాలు కొట్లాడిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచుకున్నాం. 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నేతృత్వంలో మన తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందిందనే దాన్ని ఎన్నో కేంద్ర ప్రభుత్వ సంస్థలు, పార్లమెంట్లో ఎంపీలు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా మనకు ఎన్నో విషయాలు తెలిసినాయి. 2 రోజుల కింద కూడా గత 5 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని కోట్ల ఎకరాలకు సాగునీరు వచ్చింది, ఎంత పంట పండిందని చెప్పి కూడా ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ గణాంకాలతో సహా ఇవ్వడం జరిగింది. అది మన కళ్ళ ముందు కనిపిస్తున్న అక్షర సత్యం అది. అలాంటి వాటిని కప్పిపుచ్చడానికి మాయమాటలు చెప్పి ఏవేవో చేస్తున్నారు.
ఎన్నో సంవత్సరాలు కొట్లాడి 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పరచుకొని 10 సంవత్సరాలు మన తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలించుకొని మన తెలంగాణ ఆస్తి, మన తెలంగాణలో ఉన్న మన ఆర్థిక వనరులన్నీ మన తెలంగాణ ప్రజలకే ఉపయోగపడేటట్టు గ్రామ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా పెరిగినాయి అనేది అందరి కళ్ళారా చూస్తున్నాం. గ్రామాల్లో ఉండే రైతులు కానీ సామాన్య వ్యక్తులు కానీ వాళ్ళ ఆర్థిక స్థితి గత 10 సంవత్సరాల్లో ఏ విధంగా పెరిగిందో మనం మొత్తం కళ్ళ ముందు మనకు కనిపిస్తున్నది. ఉదాహరణకు ఒక గ్రామంలో 2014 కన్నా ముందు ఒక 10 మోటార్ బైకులు ఉంటాయి, ఇప్పుడు 100 మోటార్ బైకులు అయినాయి. ప్రజల ఆర్థిక స్థితి బాగుపరిచినందుకే ఆ విధంగా జరిగింది. మన తెలంగాణ ఆస్తి మన తెలంగాణ ప్రజలకు దక్కేటట్టు కేసీఆర్ గారు ఎంతో కష్టపడి ప్రణాళికలు రూపొందించి ఒక ప్రణాళికబద్ధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. కానీ ఈ 2 సంవత్సరాల నుంచి విఘ్నులైన పెబ్బేరు పట్టణ ప్రజలు, మీరు కూడా మీ సమాజంలో మీ పాత్ర, మీడియా వాళ్ళకు కూడా మీ పాత్ర పోషించే ఇది ఉంటుంది కాబట్టి మీరు ఒకసారి గమనించండి. మనం కొట్టాడి తెచ్చుకున్న తెలంగాణ మీద మళ్ళీ ఆంధ్ర ప్రాంత నాయకుల పెత్తనం ప్రారంభమైంది. ఈ 2 సంవత్సరాల నుంచి ఆంధ్ర ప్రాంత నాయకుల పెత్తనం ప్రారంభమైంది. వాళ్ళు వెనుక ఉండి రిమోట్ కంట్రోల్ ద్వారా పాలన సాగిస్తున్నారు. ఇక్కడ మొత్తం మళ్ళీ మన తెలంగాణ ప్రాంతాన్ని, తెలంగాణ ఉనికిని, మన తెలంగాణ ఆత్మగౌరవాన్ని తీసుకెళ్లి మళ్ళీ ఒకసారి ఆంధ్ర పాలకుల చేతుల్లో పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దాన్ని గమనించి పెబ్బేరు పట్టణ ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, మన తెలంగాణ ఉనికిని మనం కాపాడుకోవాలి, మన తెలంగాణ ఆత్మగౌరవాన్ని మనం కాపాడుకోవాలి. మళ్ళీ ఆంధ్ర ప్రాంత నాయకుల చేతులకు మన పాలన వెళ్లకుండా ఉండాలంటే దానికి ఒక సమాధానం ఓటు ద్వారానే సమాధానం చెప్పాలి. గతంలో కూడా టీఆర్ఎస్ పార్టీ ఏర్పడినప్పటి నుంచి ఉద్యమ సమయంలో ఎన్నోసార్లు కేసీఆర్ గారు ఎన్నో ఎలక్షన్లల్లో తెలంగాణ ప్రజలు ఎటువైపు ఉన్నారన్నది ఎన్నోసార్లు ఎమ్మెల్యేలను, ఎంపీలను రాజీనామా చేయించి ఓటు ద్వారానే మా ప్రజలంతా తెలంగాణ వైపు ఉన్నారని చెప్పని రాజీనామా చేయించి మళ్ళీ గెలిపించి ఓటు హక్కు ద్వారానే ఇది సాధ్యమవుతుంది అని చెప్పని ఎన్నోసార్లు ఆయన నిరూపించడం జరిగింది. ఇప్పుడు కూడా పెబ్బేరు పట్టణ ప్రజలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీల్లో కూడా ఖచ్చితంగా ఈ ఓటు హక్కు ద్వారా కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టి మన సొంత పార్టీ, మన ఇంటి పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే మళ్ళీ మన తెలంగాణ ఆత్మగౌరవాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఇక్కడ పట్టణంలో చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మంచి మంచి మేధావులు ఉన్నారు, విద్యావేత్తలు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, అందరూ ఉన్నారు. మీరు ఒకసారి పార్టీలకు అతీతంగా ఆలోచన చేయండి. మన తెలంగాణ మీద జరుగుతున్న దాడిని ఖండించండి. ఖచ్చితంగా గతంలో పెబ్బేరును అభివృద్ధి పరిచిన బీఆర్ఎస్ పార్టీ నిరంజన్ రెడ్డి గారి నేతృత్వంలో ఏ విధంగా అభివృద్ధి జరిగిందో ఒకసారి చూడండి. అదేవిధంగా ఇప్పుడు కూడా రాబోయే స్థానిక సంస్థల్లో 12కు 12 వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఓటేసి మళ్ళీ కౌన్సిల్ను బీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో ఏర్పడితే రాబోయే రోజుల్లో మళ్ళీ, ఎందుకంటే తెలంగాణ అంటే కమిట్మెంట్ ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ అంటే ఉద్యమ సమయం నుంచి కూడా తెలంగాణ గురించి తనకున్న అంత లా ప్రాక్టీస్ను కానీ అన్ని వదిలేసుకొని తెలంగాణ ఉద్యమం గురించి పోరాడిన వ్యక్తి నిరంజన్ రెడ్డి కాబట్టి అలాంటి వ్యక్తులకే తెలంగాణ పట్ల, తెలంగాణ ప్రజల పట్ల, వనపర్తి నియోజకవర్గంలో ఉన్న పట్టణాల పట్ల కానీ గ్రామాల పట్ల కానీ కమిట్మెంట్ ఉంటుంది. అలాంటి నాయకుల చేతులనే మళ్ళీ పెబ్బేరు పట్టణం ఉంటే, పెబ్బేరు మున్సిపాలిటీ ఉంటేనే మళ్ళీ మన పరిపాలన మనం చేసుకోవచ్చు. కాబట్టి దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా విఘ్నులైన పెబ్బేరు పట్టణ ప్రజలందరికీ మీ ద్వారా నేను చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ 12 వార్డులలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి మరోసారి మన తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తుంది. పెబ్బేరు గ్రామ పంచాయతీ గత ప్రభుత్వంలో మంత్రి నిరంజన్ రెడ్డి గారు పెబ్బేరు పట్టణానిపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేసిన తర్వాత అప్పుడు జరిగిన ఎన్నికల్లో ప్రజలు మున్సిపల్ బీఆర్ఎస్కు పట్టం కట్టడం జరిగింది. అప్పుడు ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రజల యొక్క నమ్మకానికి, ప్రజల యొక్క దగ్గరుండి ప్రజా సమస్యలను పరిష్కరించడం జరిగింది. ముఖ్యంగా పెబ్బేరు పట్టణంలో అభివృద్ధి విషయంలో గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న పెద్దలు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి సహకారంతో రోడ్లు, డ్రైనేజెస్, కల్వర్ట్స్, సెంట్రల్ లైటింగ్స్, రోడ్ వైడనింగ్స్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, అదేవిధంగా క్రీడాకారుల కోసం ఒక 10 ఎకరాల స్థలము, ఇట్లా భవిష్యత్తులో మున్సిపాలిటీకి ఆదాయాన్ని పెంచడం కోసం షాపింగ్ కాంప్లెక్స్ లాంటి నిర్మాణము, ఇట్లా చాలా మేము చేసుకుంటూ పోవడం జరిగింది. ప్రజలకు తక్షణ అవసరాలు ఉన్నాయని కాకుండా భవిష్యత్తులో పెబ్బేరు మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో ఒక 20-30 ఏళ్లకు సరిపోయే అభివృద్ధికి ప్రణాళికలు రచించడం జరిగింది. దానికి తదనుగుణంగానే అప్పుడున్న మంత్రి గారి సహకారంతో, అప్పుడున్న మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మా మంత్రి గారి ద్వారా చాలా పనులు
కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని పనులు కోట్లాది రూపాయల పనులు కూడా పెండింగ్లో ఉన్నాయి, ఆన్గోయింగ్ వర్క్స్ ఉన్నాయి. కానీ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో మేము మొదలుపెట్టిన పనులు మా పాలకవర్గం అయిపోయి ఇప్పటికీ 1 year అయింది. గతంలో వచ్చిన నిధులు ఆన్గోయింగ్ వర్క్స్ నడుస్తున్నాయి, కానీ మా పీరియడ్ అయిపోయే వరకు ఆ వర్క్స్ ఇంకా పెండింగ్ ఉండే. కానీ తర్వాత 1 year అయింది, కానీ ఇప్పటి వరకు అప్పుడు స్టార్ట్ చేసిన వర్క్ని వాళ్ళు మొదలు పెట్టలేదు, కంప్లీట్ చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చింది రాష్ట్రంలో. ఇప్పుడు మళ్ళీ మున్సిపల్ ఎన్నికలు పెట్టడానికి సంవత్సరం టైం తీసుకున్నది. మళ్ళీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వచ్చే ముందర గతంలో తెచ్చిన నిధుల్ని ఖర్చు పెట్టడం లేదు, కానీ అవి అట్లే మిగిలిపోయినాయి. రోడ్డు పనులు అట్లే మిగిలిపోయినాయి. రోడ్లు విస్తరణలో ఇల్లు కోల్పోయిన వాళ్ళు లబ్ధిదారుల కోసం స్థలం కేటాయిస్తే ఆ స్థలంలో వాళ్ళకి పట్టాలు ఇవ్వకుండా అవి మిగిలిపోయినాయి. గతంలో 204 ఇళ్ళు మేము ఏదైతే పేదల కోసం తెస్తే ఆ ఇళ్ళను కూడా 140 ఇళ్ళు మేము పేదలకు పంచినా 64 ఇల్లు కోల్పోయిన వాళ్ళకి ఇవ్వాలని పెడితే అవిటికి మళ్ళీ వాళ్ళకి పట్టాలు ఇవ్వలేదు. ఎవరైతే ఇల్లు కోల్పోయిన వాళ్ళకి మాకు స్థలాలు కావాలంటే వాళ్ళ కోసం గతంలో ఇరిగేషన్ స్థలము కబ్జాలో ఉంటే దాన్ని క్లియర్ చేసి అది స్థలం క్లియర్ చేసి పెట్టినాము. మా పీరియడ్ అయిపోయింది, వెళ్ళిపోయినాము. మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత చాలాసార్లు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము, కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళినాము. ఎవరైతే ఇల్లు కోల్పోయిన వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇవ్వండి అంటే ఇవ్వలేదు, వాళ్ళు జాప్యం చేసిండ్రు. ఇప్పుడు వచ్చి వాళ్ళు ఇవన్నీ చేయకుండా మళ్ళీ మున్సిపల్ ఎన్నికల దగ్గరకు వస్తుంటే ఎమ్మెల్యే గారు మంత్రులు సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రొసీడింగ్స్ తీసుకొచ్చి జనాల్ని మభ్యపెట్టడం కోసం ఈరోజు మేము ఇది చేస్తాం అది చేస్తామని అరచేతిలో స్వర్గం తీస్తున్నాం. కానీ ప్రిపేర్ ప్రజల విజ్ఞులు గత ప్రభుత్వంలో ఏం చేసింది, గత పాలకవర్గం ఏం చేసింది, ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ప్రజలంతా గమనిస్తున్నారు. ఇప్పుడున్న ట్రెండ్ చూస్తే ప్రిపేర్ పట్టణంలో 12కు 12 ఏవైతే వార్డులను మేము తప్పకుండా ఈ గులాబీ జెండా ఎగరేస్తామని ప్రజల విశ్వాసం మాకుంది. ప్రజలు కూడా ఆ రకంగా మాకు ప్రచారానికి పోతే వాళ్ళ యొక్క సహకారము, వాళ్ళ యొక్క ప్రశంసలు వారు మా స్పందిస్తున్న తీరు చూస్తుంటే మాకు చాలా విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. మేము మరి ఒకసారి ప్రిపేర్ పట్టణ మున్సిపాలిటీ పైన గులాబీ జెండా ఎగరేస్తామనే నమ్మకం ఉంది. మేము ప్రజలను కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో కొత్త మున్సిపాలిటీ మీరు మాకు అవకాశం కల్పించారు. ఏదైనా కొత్త కాపురం ఉన్నప్పుడు అన్నీ ఒకేసారి రాత్రికి అయితే కావు. మేము అభివృద్ధి పైన దృష్టి పెట్టినాము, సంక్షేమం పైన దృష్టి పెట్టినాము, రెండింటి సమజోడిగా తీసుకెళ్ళినాము. ఇంకా చాలా అభివృద్ధి అనేది నిరంతరం జరిగే ప్రక్రియ, కొంత మిగిలిపోయి ఉంటుంది. మేము అప్పుడేమో ప్రతిదీ క్షుణ్ణంగా ప్రజల యొక్క అవసరాలు గుర్తించి మేము ముందుకెళ్ళినాము. ఇంకా భవిష్యత్తులో మాకు ఈ ఎన్నికల్లో మీరు కానీ మాకు పైన మళ్ళీ విశ్వాసం ఉంది, మమ్మల్ని కానీ అధికారంలోకి తీసుకొచ్చిందంటే మీరు మా మీద విశ్వాసం చూపిస్తున్నారు. మేము కూడా మీ మీద విశ్వాసంగానే ఉన్నాము, అదే రకంగా పనిచేసినాం. మరొకసారి మాకు అవకాశం ఇస్తే ఏదైతే మేము ఒక ప్రణాళిక ప్రకారం ఏదైతే పనులు మొదలుపెట్టామో దీర్ఘకాలికంగా జరిగే పనులు ప్రిపేర్ పట్టడానికి ప్రధానంగా తాగునీటి సమస్య ఉంది. దానికోసం అమృత్ 2లో దాదాపు 11 కోట్ల రూపాయలు తీసుకొచ్చాము. అప్పుడు టెండర్లు అయినాయి, అగ్రిమెంట్ అయినాయి, కాంట్రాక్టర్ డిలే చేయడం వల్ల అప్పుడు అది ఆగిపోయింది. దాన్ని కంప్లీట్ చేస్తాము. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కంప్లీట్ చేస్తాము. ఈ సెంట్రల్ వనపర్తి రోడ్ని 2 సైడ్ రోడ్డు కంప్లీట్ కాలేదు, ఆ రోడ్ని కంప్లీట్ చేస్తాము. సెంట్రల్ లైటింగ్ ఇక్కడ నుంచి ఆంజనేయ గుడి వరకు వనపర్తి సైడు, అదేవిధంగా హైదరాబాద్ బైపాస్ వరకు, కర్నూలు బైపాస్ వరకు, చెర్మిల్ల వైపు మనకి ఏదైతే 7వ వార్డు 6వ వార్డులో ఏదైతే ఉందో ఆ గుడి వరకు మేము రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగు అన్ని రకాలుగా ఈ ప్రిపేర్ పట్టణాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దాము. అదేవిధంగా ప్రిపేర్ పట్టణంలో మన యొక్క భారత రత్న డాక్టర్ అంబేద్కర్ గారి పార్కులు కూడా డెవలప్ చేసినాము. ఇంకా కొన్ని ఇంటర్నల్గా వార్డ్స్ కూడా పార్కులు చేసినాము. ఈ అభివృద్ధి ఈ రకంగా మేము ప్రణాళికబద్ధంగా చేసినాం కాబట్టి భవిష్యత్తులో మళ్ళీ మీరు మాకు అవకాశం కల్పిస్తే మేము తప్పకుండా ఈ ప్రిపేర్ పట్టణాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తాం. ఈ యొక్క రాష్ట్రంలో ఒక అభివృద్ధి పంచాయతీ ప్రిపేర్ అనే పేరు తెచ్చే విధంగా మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మేము ముందుకు తీసుకుంటాం. దయచేసి ప్రిపేర్ పట్టణ ప్రజలు మళ్ళీ మాకు ఒకసారి అవకాశం ఇవ్వాలని మేము వినమ్రంగా మీ ద్వారా కోరుకుంటున్నాం. దిగిన మున్సిపల్ బోర్డులో దిగిన దీనికి మన గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం పథకాలు ఏ మేరకు చేసినాం. గత 2 ఏళ్ళ అయినా ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రావడం, దానికి వాళ్ళు చేసిన పథకాలు ఏంటి, మా చేసిన పథకాలు అయినా ఆ పథకాలు అనేది మేము ప్రజలకు వెళ్ళిపోతున్నాం. గత సర్పంచ్ ఎన్నికలనే దాదాపు ఒక
50%కు తీసుకుపోయిన ఎన్నికల సర్పంచ్ ఎన్నికల్లో బాగానే రావడం జరిగింది బీఆర్ఎస్ పార్టీకి. కానీ కొన్ని ఖాతాలు వెచ్చుకొని వాళ్ళు నిరామాసైన తీసుకొని ఖాతాలు వెచ్చుకొని కొంత మాకు మెరుగు. అదే తీరులో అప్పుడు పార్టీకి గుర్తులు లేకుండా గెలిచడం జరిగింది. ఇప్పుడు పార్టీ గుర్తులు కాబట్టి మాకు పార్టీ గుర్తులేని ఎన్నికలు పోతున్నాం కాబట్టి మేము చేసిన కేసీఆర్ పథకాలు మన అగ్రికల్చర్ నిరంజన్ రెడ్డి గారి ఈ వనపర్తి నియోజకవర్గం పెద్దలు చేసిన పథకాలు అభివృద్ధి పథకాల మీద మేము ఎన్నికల సమరానికి పోతున్నాం. వాళ్ళు ఏం చేసింది గతంలో ఎన్నో దారికి హామీలు ఇచ్చిండ్రు, దాంట్లో కొన్ని కూడా పూర్తి చేయలేదు. ఆ పథకాలు మేము చేసిన పథకాలు ఎక్కడెక్కడ ఆపేసిండ్రు, అభివృద్ధి కార్యక్రమాలు ఆపేసిండ్రు, రోడ్లు ఆపేసిండ్రు, డ్రైనేజీలు ఆపేసిండ్రు, గ్రామాల్లో లింక్ రోడ్లను ఆపేసిండ్రు, ఈ పింఛన్లు సరైన పింఛన్లు రాని ఇది రకరకాల స్కీమ్స్ ఆపేసిండ్రు, రైతు బంధు ఆపేసిండ్రు, రైతు రుణమాఫీ సగం చేసిండ్రు. పథకాలుగా మా వాళ్ళు మస్తు చెప్తారు కొంతమంది నిజంగా గుర్తు చేస్తాను నేను. ఇలాంటి పథకాలు ఆపేసిండ్రు కాబట్టి ఇవి చెప్పుకుంటూ పోతాం మేము. మా పథకాల మీద మాకు ఓట్లు వేయండి, మా ఆయన నమ్మకం ఉండి తీయండి. గత చెప్పుడు మాటలకి మీరు వేసిండ్రు, మనం బాధపడుతున్నాం మనం ఓట్లు వేసి. ఆ పథకాలకి ఇప్పటిదానికి వాళ్ళు 2 ఏళ్ల పాలన ఏం చేసిండ్రు దాన్ని వేరు చేసుకొని మా అభ్యర్థులను విజయవంతంగా మోగిస్తాం. ఖచ్చితంగా అన్ని స్థానాలు మేము గెలుస్తాం. బీఆర్ఎస్కి వెళ్ళి ఇక్కడ పెబ్బేరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తామని నా ఆకాంక్ష. కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలో భాగంగా నాకు మన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సార్ నాకు అవకాశం కల్పించిండు. మొట్టమొదటి మున్సిపల్ చైర్పర్సన్ ఒక ఎస్సీ మహిళ రిజిస్ట్రేషన్ కావడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. సార్ నేతృత్వంలో పనిచేయడం చాలా ఆనందంగా ఉందని కూడా తెలియజేస్తున్నాను. ఇందాక మాట్లాడినటువంటి పెద్దలు చాలా బాగా పూర్తిగా వివరించడం జరిగింది. కొత్త మున్సిపాలిటీ కాబట్టి చాలా సమస్యలు ఉంటాయి. ఏదైనా సరే మనం ఏదైనా కొత్త కాపురం కానీ కొత్త మున్సిపాలిటీ కానివ్వండి ఏదైనా కొత్తగా చేసినప్పుడు అనేక సమస్యలు నెలకొంటాయి. దాన్ని ఒకటి తర్వాత ఒకటి మన పరిగణలోకి తీసుకుంటాం, తీర్చిదిద్దుతాం. అలాంటిది ఒక 5 సంవత్సరాలనే నాకు అవకాశం ఇస్తే సారు కూడా ఎంత బాగా మన పెబ్బేరు మున్సిపాలిటీని అభివృద్ధి చేసిందంటే, మనకు భారతదేశంలో 24 ఫిషరీస్ కాలేజీలు ఉంటే మన మొట్టమొదటి ఫిషరీ కాలేజ్ తీసుకురావడం చాలా గొప్ప అవకాశము. అందరూ కూడా ఇక్కడ వేరే వేరే స్టేట్ల నుండి విద్యార్థులు వచ్చి పెద్ద మొత్తంలో సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇంకా ఇవే కాకుండా మన గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి నేతృత్వంలో మహిళలకు కేసీఆర్ కిట్ అందించేవాళ్ళు. అలాగే ఆడపిల్ల ఉంటే 13,000 ఇచ్చేవాళ్ళు, మగపిల్లగాడు ఉంటే 12,000 ఇచ్చేవాళ్ళు. రైతుల కోసం 24 గంటలు ఉచిత కరెంట్ ఉండేది. ఇప్పుడు కరెంటు మనకు ఇంతకుముందు కరెంటు ఉంటే పండగ, ఇప్పుడు కరెంటు పోతే మనం చూస్తున్నాము ప్రతి గ్రామంలో కానివ్వండి మున్సిపాలిటీ స్టేట్ వైడ్గా మనకు చాలా విద్యుత్ ప్రాబ్లం అనేది జరుగుతుంది. రైతుల కోసం మనము ఎవరైతే రైతులు చనిపోతారో దినవారాలలోపు మనకు 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు రైతు బీమా కింద. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అమలు కానటువంటి 6 గ్యారెంటీలు ఇచ్చిండ్రు, 420 హామీలను ఇచ్చిండ్రు. అవి ఎక్కడ ఉడక నెరవేరలేదు. ఇక్కడ మేము నిన్ననే నామినేషన్లకు అనకపోతే మన కర్రమ్మ గుడి దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. ఆ తల్లి ఆశీర్వాదంతో అంత మంచిగా జరుగుతుందని నేను నమ్ముతున్నాను. అలాగే మన వాళ్ళులో వెళుతున్నప్పుడు అందరు చెప్తున్నారు మనకు కాంగ్రెస్ ప్రభుత్వము 6 గ్యారెంటీలు ఇచ్చిందమ్మా. కళ్యాణ లక్ష్మి తులం బంగారం అన్నారు. కళ్యాణ లక్ష్మి తులం బంగారం కింద మాకు తులం బంగారం ఇస్తున్నా లేదు. మమ్మల్ని అడిగితే మమ్మల్ని దౌర్జన్యం చేసి మాట్లాడుతున్నారు తులం బంగారం గురించి అని చెప్తున్నారు. ఇంకా ఇవే కాకుండా బస్సు అన్నారు. బస్సుల గురించి అయితే ఆడవాళ్ళు ఎంత దారుణంగా మాట్లాడుతుందంటే ఆర్టీసీ డ్రైవర్లు చెయ్యెత్తితే ఇంతకుముందు బస్సు ఆపేవాళ్ళు, ఇప్పుడు అది కూడా కాపట్లేదు, డబల్ ఛార్జెస్ పెంచుతున్నారు అనేసి కూడా చెప్తున్నారు. ఇంకా ఇదే కాకుండా మాకు రైతు బీమా ఇస్తలేరు, పెన్షన్ అన్నారు. ఇంతకు ముందుకేమో అత్తకు 4,000, కోడలికి 2,500 అని ఆ ప్రభుత్వమే చెప్పింది, కాంగ్రెస్ ప్రభుత్వమే. కానీ అది కూడా ఇవ్వలేదు. దీని గురించి మళ్ళీ ఇంకా విద్యార్థులకైతే స్ఫూర్తి ఇస్తామన్నా 5 లక్షలు చదువుకోవడానికి ఇస్తామన్నారు. విదేశీయులకు వెళ్తే దానికోసం కూడా మేము రుసుము ఇస్తామని చెప్పింది. కానీ అవి మొత్తం దొంగ హామీలే ఇచ్చిండ్రు. ఏది చెయ్యలేదు కూడా. ఇప్పటికే మనకు ప్రజలు అవకాశం ఇచ్చిండ్రు. వాళ్ళకి 2.5 సంవత్సరాలు కానీకి వస్తుంది దాదాపు. ఇందాక అన్నట్టు 2 నెలలు కాదు 3 నెలలు కాదు, ఇది 2.5 సంవత్సరాలు కానీకి వస్తుంది. ఎక్కడ వేసిన గొంగడు అక్కడ ఉండి ఎక్కడ అభివృద్ధి చేయలేదు. ఇప్పుడు ఇంకొకటి ఏం చేస్తున్నారంటే
ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళకు పైన మా ప్రభుత్వం ఉంది, పైన మా రేవంత్ రెడ్డి ఉంది, కింద కూడా మా ప్రభుత్వమే ఉంది. వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు తెలిసినా సరే కానీ వాళ్ళకి ఏం పనులు జరగవు, ఏమి చేయలేరు అనేసి ఇదొకటి ప్రజలకు మొబ్బే పెడుతున్నారు. అంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళకు స్టూడెంట్స్కి అందరికీ అర్థమవుతుంటుంది. ఫండ్ ఎక్కడ నుంచి వస్తుంది, మన మున్సిపాలిటీ మన చైర్మన్ కానీ వైస్ చైర్మన్ ఎవరైనా కౌన్సిల్ అయిన తర్వాతకి ఫండ్ ఎట్లా రావాలనేది ఎట్లా చేయాలనుకుంటే వాళ్ళకి తెలిసిపోతే ఒక అవగాహన అనేది ఉంటుంది. వాళ్ళకి ఏంటి, కాంగ్రెస్ వాళ్ళు మా ఎమ్మెల్యే ఉన్నాడు, మా వాళ్ళు ఉన్నారు, మేము చేస్తాము, మేము డబ్బులు ఇస్తేనే వాళ్ళు చేస్తారు, లేకపోతే చెయ్యాలని ఇది ఇట్లా ఒక రూమర్ అనేది సృష్టిస్తున్నారు. కాబట్టి మీడియా ద్వారా ఇది కొద్దిగా గట్టిగా చెప్పాలనేసి కూడా తెలియజేస్తున్నాను. ఇంకొకటి ప్రజలందరికీ కూడా చెప్తున్నారు, మేము అవి ఇస్తాము, మేము పెన్షన్ ఇస్తాము, మేము ఇల్లు ఇస్తాము. ఇందిరామ్మ ఇల్లు ఎవరికి సరిగా ఇచ్చిందే లేదు. ఇచ్చిన వాళ్ళకు కూడా సరిగా బిల్లులు మేము కట్టుకోలేక సగం మంది అది ఇచ్చినటువంటి పాస్బుక్లు కూడా వాళ్ళకి రిటర్న్ ఇస్తున్నారు. ఎవ్వరు కూడా సరిగా పని చేస్తలేరు కాంగ్రెస్ వాళ్ళు. మేము ఇళ్ళకి ప్రచారానికి పోతే అందరూ కూడా పెద్ద మొత్తంలో మేము ఉట్టిగా వెళ్తేనే మేము మీకే చేస్తామమ్మా, సార్ను పోగొట్టుకున్నాము, మేము మెల్ల గెలిపించుకుంటాము, ఖచ్చితంగా సార్ రావాలి, కేసీఆర్ రావాలి, ఇక్కడ నిరంజన్ రెడ్డి సార్ రావాలనేసి కూడా చాలా మంచిగా చెప్తున్నారు. ఉట్టిగా పోతేనే మా వెంట వస్తుంది, చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ మన పెబ్బేరు మున్సిపాలిటీలో 12 వాళ్ళు కొడతాం, మళ్ళీ మా బీఆర్ఎస్ జెండా మున్సిపాలిటీ మీద ఎగరేస్తాం అనేసి కూడా తెలియజేస్తున్నారు.